గీతాంజలి గీతాంజలి ఒకరికొకరు గీతాంజలి గీతాంజలి చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి గీతాంజలుండాలి గీతాంజలుండాలి. కాఫీ తీసుకోండి. నిన్నటి నుంచి అలాగే ఉంది తను. కారణం అడిగినా చెప్పడం లేదు. మొహమాటంగా టెన్షన్గా ఉంది. నిహారిక, నీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి లోపలికి వస్తావా? నా వంక చూస్తావే, పిలుస్తున్నాడుగా, వెళ్ళు వెళ్ళు. చెప్పు, మాట్లాడవే, చెప్పు. ఆల్ రైట్, ఒప్పుకుంటున్నా, నా తప్పే. అందుకే ఎందుకలా చేశానో, ఏ పరిస్థితుల్లో చేశానో మొత్తం లెటర్లో. లెటర్ ఏంటి? అసలు లెటర్ ఎందుకు? ఎదురుగా ఉన్నప్పుడు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళి లెటర్ రాస్తావా? నీకేమైనా పిచ్చా? అసలు నీకేమైంది? సెల్ స్విచ్ ఆఫ్ చేసావు. నిన్న రాత్రి బయటకు వెళ్తున్నావు. ఏంటి ఎక్కడికైనా అడిగితే అరిచి కోపడ్డావు. అంజలికి తోడుగా ఉంటావు కదా అని తీసుకొస్తే ఇక్కడ కూడా డల్గా ఉన్నావు. అసలు ఏమైంది నీకు? నువ్వా ఉత్తరం? అదిగో మళ్ళీ ఉత్తరం అంటావు. నీకేమైనా స్క్రూ లూజా? అంటే చందు ఉత్తరం చూడలేదన్నమాట. మరి ఆ ఉత్తరం ఏమైనట్టు? మాట్లాడవే. నీ గురించి పాపం మీ మావయ్య ఎంత టెన్షన్ పడుతున్నారు తెలుసా? అసలు ఇంతమందిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? అసలు ఆయన ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఏమో, అదే అడిగితే నేనే కదా అర్జెంటుగా రమ్మనాన్ని ఫోన్ చేశాను అంటున్నారు. అంటే ఆ ఫోన్ నువ్వు చేయలేదా? చేస్తే ఏమో అని ఎందుకంటాను? అంటే ఇది ఖచ్చితంగా రమేష్ పనే. చెప్పు గీత. అంజలి? అంజలిని చెప్పు. అదేంటి, నువ్వు చందు ఇంటికి వచ్చావా? కాదు, చందునే ఇక్కడికి వచ్చారు. అదేంటి ఇక్కడికి వస్తానని అక్కడికి వెళ్ళాడు? అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికా? మాట్లాడవేంటి గీత, చెప్పు. చందుకోసారి ఇస్తావా?
చందు నిహారికతో గదిలో ఉన్నాడు. ఏదో మాట్లాడుతున్నాడు. రాగానే చేయించిన గీత గీత ఇంతకన్నా నచ్చ చెప్పడం నా వల్ల కాదు నిహారిక. నువ్వేం చిన్నపిల్లవి కాదు, అర్థం చేసుకోగలవు. పరిస్థితిని ప్రాబ్లమ్స్ని పట్టిపోవాలి, పట్టు విడిపు ఉండాలి. సైకాలజీ స్టూడెంట్వి, ఈ మాత్రం అర్థం చేసుకోలేవా? నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, అంతేకాని ఇలా చేయకు ప్లీజ్. రమేష్ మావయ్యని ఎందుకు పిలిపించాడు? వెంటనే పంపేయాలి. ఏంటి అర్థమైందా? పద. నీకెందుకు మోయా అనవసరమైన టెన్షన్? అవసరమైతే నేను ఫోన్ చేస్తాగా, నువ్వు ఊరెళ్ళు. సర్లే, ఎలాగో వచ్చారుగా, ఈ రోజుండి రేపు వెళ్తారులే. నో వద్దు, వెంటనే వెళ్ళు మోయా. ఆయన వెంటనే పంపించండి ప్లీజ్. దానికంత టెన్షన్ ఎందుకు, పంపుదాంలే. మీకు ఊర్లో పరిస్థితులు తెలియవు, వెంటనే పంపించండి ప్లీజ్. సరే, నీ ఇష్టం. పదండి సుబ్బారావు గారు. సరే, వస్తాం అంజలి. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. ఉమ్. పదండి. వస్తానమ్మా. జాగ్రత్త. వస్తా అంజలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. రమేష్, ఒకసారి నా క్యాబిన్లోకి రా. ఓకే సార్. సార్ బాగున్నారు సార్? నేను గుర్తులేనా సార్? నిహార్కి పెళ్లి చూపులో కలుసుకున్నాం. అన్నయ్యకి తమ్ముడిని. గుర్తున్నావు బాగున్నావు బాబు. ఏదో సార్ మీ దయ వల్ల. కూర్చోండి సార్. రమేష్, నాకు చిన్న హెల్ప్ చేయి. ఏంటన్నయ్య? సుబ్బారావు గారిని తీసుకెళ్ళి బస్ ఎక్కించిరా. అలాగే అన్నయ్య. రండి సార్. వెళ్ళరండి. చూడండి సుబ్బారావు గారు, నిహారిక గురించి మీరేం వరీ కాకండి. ఆమె బాధ్యత నాది. ఆ ధైర్యంతోనే వెళుతున్నాను. వస్తా బాబు. మంచిదండి. అంటే నిహారిక వీడి అండర్లోనే ఉందన్నమాట. వెళ్దాం బాబు. తమదే ఆలస్యం బాబు. ఆ? బాబు గారు రండి రండి. ఇది ఖచ్చితంగా రమేష్ గారి పనే. నన్ను క్యాచ్ చేయడం కోసం మావయ్యని రప్పించాడు. అయినా అసలు లెటర్ చందు ఎందుకు చూడలేదు? అంత ఈజీగా కనపడేటట్టు పెట్టినా ఎందుకు తనకు కనపడలేదు? ఏమై ఉంటుంది? ఏమైంది నిహారిక? ఎనీ ప్రాబ్లం? నో, నథింగ్. ఇప్పుడే వస్తాను, 1 minute. చెప్పు నిహారిక. మావయ్య ఉన్నారా? లేరు, వెళ్ళారు. పంపించమన్నావు కదా. ఒక్కరే వెళ్ళారా? లేదు, రమేష్తో పంపించాను. రమేష్తోనా? అవును. ఏ? ఏం లేదు. సరే ఉంటాను, బాయ్. మై గాడ్, ఎవరికైతే చిక్కకూడదనుకున్నానో వారికే చిక్కాడు. ఇప్పుడెలా? ఫోన్ చేయక తప్పదు. మాట్లాడు బాబు. అంత ఇంపార్టెంట్ కాదు సార్.
పర్లేదు మాట్లాడు బాబు. అంత ఇంపార్టెంట్ కాదు సార్, లేకపోతే నేనే మాట్లాడేవాడిగా. ఏదైనా ఇంపార్టెంట్ ఫోన్ ఏమో, మాట్లాడు బాబు. చెప్పు. ఎందుకు కట్ చేస్తున్నావు? ఇన్నాళ్ళ నుంచి నువ్వు చేస్తున్నది ఇదేగా. పిచ్చిగా వాక్కు. మావయ్య ఎక్కడున్నాడు? మాస్టరు, ఆ, ఎండ బాగా ఎక్కువగా ఉన్నట్టుంది, కొబ్బరి బొండం తాగుతారేంటి? తాగటమే బెటర్ అనుకుంటా. అరే తమ్ముడు, సార్. సార్ బొండం కొట్టు. సరే సార్. వెళ్ళండి సార్. ఇప్పుడు చెప్పు చెప్పు. మావయ్య ఎక్కడా? ఇక్కడ నా దగ్గర ఉన్నాడు. ఆయన ఎందుకు రప్పించావు? గుడ్, బాగానే గెస్ట్ చేశావు. ఈ తెలివితేటలే నీలో నాకు నచ్చేది. అందుకే నీకోసం ఇంత ఇదిగా వెంపర్లాడుతున్నాను. రమేష్, ఆయన ఏమన్నా చేశావో నేను ఊరుకోను. ఇప్పుడే చెప్తున్నా. అది నా చేతుల్లో లేదు, నీ చేతుల్లోనే ఉంది. అంటే అన్ని ఫోన్లో మాట్లాడుకుంటే ఎలా? ఇక్కడికి రా, మాట్లాడుకుందాం. ఎక్కడున్నావు? అన్నీ నీకు ఇష్టమైన. చాలు. తిను. కానీ ఇప్పుడు కాదు, రేపు పొద్దున వచ్చి చెప్తాను. కాదు, చందునే ఇక్కడికి వచ్చారు. చందు నిహారికతో గదిలో ఉన్నాడు. ఏదో మాట్లాడుతున్నాడు. అంటే అంజలి నీహారిక ఆ తర్వాతే నేనన్నమాట. చచ్చా, అనవసరంగా లేనిపోని ఆశలు పెంచుకున్నాను. అంతా వేస్ట్, టోటల్గా వేస్ట్. ఏదో జరిగినంత మాత్రాన మనుషులు మారుతారని అనుకోవడం భ్రమ. ఛీ! వెళ్దాం బాబు. మాస్టరు, నిహార్కి ఫోన్ చేసింది. ఆహా. మీతో ఏదో మాట్లాడాలంట, ఇక్కడికి వస్తుందంట. వెయిట్ చేద్దాం, వెళ్ళిపోదాం. ఉందాం బాబు. ఓకే, మీ ఇష్టం. అరే తమ్ముడు, సార్కి ఇంకో బొండం కొట్టు. ఎందుకు? ఇప్పుడేగా తాగింది. ఏంటి మాస్టర్ మీరు, ఈ ఎండలకి తాగినంత ఆవిరైపోద్ది కానీ అలా ఉంటుందా ఏంటి? ఏవా, ఇదిగోండి సార్.
నిహారిక అసలు నేను షాక్లో ఉంటే ఇంకా కంగారు పెడతావేంటి రండి మాస్టర్ కూర్చోండి రండి కూర్చోండి ఇంకో కవర్ ఉన్న తాగుతారా వద్దు. ఓకే మాస్టర్ 2 నిమిషాలు కూర్చోండి రిలాక్స్ అయిపోతారు ఓకే అలాగే. మనం అలా పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం పద. ఇదంతా నీ ప్లానే కదూ? ఇదే నీలో నాకు నచ్చేది. భలే పట్టేస్తావు, వెరీ షార్ప్. కానీ మధ్య మధ్యలో ఈ వైరాగ్యాలే చిరాకు పుట్టిస్తాయి. నీకేం కావాలి? నీకు తెలీదా? ఆల్ రైట్, చెప్తాను విను. నాకు నువ్వు చందుని పెళ్లి చేసుకోవడం కావాలి, ఆస్తితో నా దగ్గరికి రావడం కావాలి. ఆ తర్వాత నీకు ఇష్టం ఉంటే నన్ను పెళ్లి చేసుకో, కష్టం అనిపిస్తే ఆస్తి నా చేతిలో పెట్టి వాడుతూనే ఉండు. చందు బతుకుంటే అతనాస్తి నాకెలా వస్తుంది?